స్థానిక సంస్థల ఎన్నికలు కుప్పంలో వైసీపీ ఖాళీ అయ్యింది. పొంగనూరు, చిత్తూరు, వైజాగ్ స్థానిక సంస్థలన్నీ కూడా టీడీపీ వైపు వెళ్లిపోతున్నాయి. కడప జిల్లాలో దెబ్బ కొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ విజయవాడలో మాత్రం వైసీపీ గెలుచుంది. అయితే ఇప్పుడు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగాయి. అక్కడ 5కు 5 సీట్లు వైసీపీ గెలుచుకుంది. టీడీపీ వాళ్లను చీల్చాలని చేసిన ప్రయత్నం సక్సెస్ అయినట్టు కనిపించలేదు. స్థానిక సంస్థల ఎన్నికలు కుప్పంలో వైసీపీ ఖాళీ అయ్యింది. పొంగనూరు, చిత్తూరు, వైజాగ్ స్థానిక సంస్థలన్నీ కూడా టీడీపీ వైపు వెళ్లిపోతున్నాయి. కడప జిల్లాలో దెబ్బ కొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ విజయవాడలో మాత్రం వైసీపీ గెలుచుంది. అయితే ఇప్పుడు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగాయి. అక్కడ 5కు 5 సీట్లు వైసీపీ గెలుచుకుంది. టీడీపీ వాళ్లను చీల్చాలని చేసిన ప్రయత్నం సక్సెస్ అయినట్టు కనిపించలేదు. స్థానిక సంస్థల ఎన్నికలు కుప్పంలో వైసీపీ ఖాళీ అయ్యింది. పొంగనూరు, చిత్తూరు, వైజాగ్ స్థానిక సంస్థలన్నీ కూడా టీడీపీ వైపు వెళ్లిపోతున్నాయి. కడప జిల్లాలో దెబ్బ కొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ విజయవాడలో మాత్రం వైసీపీ గెలుచుంది. అయితే ఇప్పుడు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగాయి. అక్కడ 5కు 5 సీట్లు వైసీపీ గెలుచుకుంది. టీడీపీ వాళ్లను చీల్చాలని చేసిన ప్రయత్నం సక్సెస్ అయినట్టు కనిపించలేదు.